పోరాడితే పోయేదేమీ లేదన్న శ్రీశ్రీ చెప్పిన మాట నిజమైందన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ప్రపంచంలోనే అతిపెద్ద అంబేద్కర్ విగ్రహాన్ని కేసీఆర్ ఏర్పాటు చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం ఆ విగ్రహానికి సంకెళ్లు వేసి బందీ చేసిందని ఆరోపించారు. ఈసారి బందీ చేస్తే సంకెళ్లు బద్దలు కొడతామని పిలుపునిచ్చిన వెంటనే విగ్రహాన్ని ఓపెన్ చేశారని తెలిపారు. అంబేద్కర్ తత్వం బోధించు, సమీకరించు, పోరాడుతూనే కేసీఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారని అన్నారు కేటీఆర్. శ్రీశ్రీ అన్నట్టుగా పోరాడితే పోయేదేమీ లేదు, బానిస సంఖ్యలు తప్ప అని చెప్పి మహాకవి శ్రీశ్రీ గారు ఒక సందర్భంలో అన్నమాట. ఇవాళ నిజంగా కూడా తెలంగాణలో అది నిజమైంది. 2023 డిసెంబర్ 7 నాడు అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ 2024 ఏప్రిల్ 14 నాడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని బందీ చేసి పెట్టింది. 125 అడుగుల ఎత్తులో ప్రపంచంలోనే అతిపెద్దదైన బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని కేసీఆర్ గారు నిర్మాణం చేశారన్న కోపంతో ఆ మహానుభావుడిని సంఖ్యలలో 2024 ఏప్రిల్ 14 నాడు అక్కడికి ఎవరిని పోనీయకుండా బంధించి పెట్టింది కాంగ్రెస్. 2025లో కూడా అదే అక్కస్తో ఇది కేసీఆర్ కట్టిన విగ్రహం, ఇది కేసీఆర్ ఆనవాళ్ళు అనే ఉద్దేశంతో బాబాసాహెబ్ లాంటి మహానుభావుడిని మళ్ళీ బంధించి మళ్ళీ అవమానించింది కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ప్రభుత్వం. అందుకే మొన్న విద్యార్థి విభాగం ఇక్కడ మా గెలు శ్రీనివాస్ గారి నాయకత్వంలో ఒక 15 రోజుల కింద ఇదే భవన్లో మీటింగ్ జరిగితే ఆ రోజు మేము నిర్ణయం తీసుకున్నాం. మరి 4 నుంచి 14 వరకు మా విద్యార్థులు మూసీ పోరుబాట పేరిట కథం దొక్కబోతా ఉన్నారు. మూసీ తీరంలో జరుగుతున్న అన్యాయాన్ని, దమనకాండను వ్యతిరేకిస్తూ ఏప్రిల్ 14 బాబాసాహెబ్ జయంతి నాడు ఈ కార్యక్రమం ముగుస్తుంది. ఒకవేళ మీరు కనుక ఈసారి ఏప్రిల్ 14 నాడు బాబాసాహెబ్ను మళ్ళొక్కసారి గత 2 సంవత్సరాలు చేసినట్టే ఈ సంవత్సరం కూడా బందీ చేసి పెడితే మేమే వస్తాం, వందలాదిగా వేలాదిగా వచ్చి ఆ సంఖ్యలు బద్దలు కొడతామని చెప్పి ఆ రోజు చేసిన హెచ్చరిక ఇవాళ ఫలించి సచ్చినట్టు ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం అక్కడ ఏర్పాట్లు చేసింది.